తెలంగాణ సచివాలయంలో కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరుతో అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం ఉదయం 11:30 సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి తెలంగాణ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించనున్నారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా ఉంటారు. వీరి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరీ విధి విధానాలు రూపొందిస్తారని తెలుస్తోంది. తెలంగాణ సచివాలయంలో కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సంతోషి. అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉపసంఘం నిర్వహించింది, మంత్రివర్గ ఉపసంఘాన్ని. ఈ ఉపసంఘంలో చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు సభ్యులుగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర పౌర సరఫరాల శాఖ కమిషనర్ తదితర అధికారులు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అయితే 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు పథకాలకు శ్రీకారం చుట్టిందో ఆ పథకాలన్నింటిలో కూడా కంపల్సరీ వైట్ రేషన్ కార్డును చేయడంతో దీంతో చాలామంది లబ్ధిదారులు పథకాలకు దూరం అవుతున్నారు. అనేక విజ్ఞప్తులు కూడా వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏ స్థాయిలో చేయాలి, ఏ విధంగా ఉండాలి, జారీ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలని దానిపైన కూడా ఈ ఉపసంఘం చర్చిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే మహాలక్ష్మి పథకం కానీ, గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కానీ, అదేవిధంగా గృహజ్యోతి, తర్వాత ఇతర పథకాలన్నీ కూడా ఈరోజు తెల్ల రేషన్ కార్డుకు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇవన్నీ కూడా ఈరోజు తెల్ల రేషన్ కార్డుకు లింక్ పెట్టి ఉన్నారు. అయితే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొంత కుంటుపడిందని చెప్పనుకోవాలి. కొంత శాతం మేరకు ఏదో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసినప్పటికీ పెద్ద ఎత్తున మాత్రం ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 92 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు ఈరోజు ఉన్నాయి. అయితే మొన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయం నుంచి కానీ ఇప్పుడు లేటెస్ట్గా దాదాపు 10 నుంచి 15 లక్షల దరఖాస్తులు అధికారికంగా సివిల్ సప్లైకి డిపార్ట్మెంట్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియపై విధి విధానాలు లేక ఒక కార్డుల మంజూరీ కూడా చేయకపోవడంతో చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు అనేక పథకాలకు నోచుకోకుండా ఈరోజు ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఈరోజు ముడిపడి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ. కాబట్టి వైట్ రేషన్ కార్డు ప్రక్రియ యొక్క విధి విధానాలు ఏ విధంగా చేయాలి, అసలు ఏ స్థాయిలో రేషన్ కార్డులను మంజూరు చేయాలి, ఇప్పటివరకు ఉన్న కార్డులు ఎన్ని బోగస్ ఉన్నాయి, ఎన్ని నిజమైన లబ్ధిదారులు ఉన్నారు, దానిపైన లెక్కలు తీసేందుకు ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సంబంధిత అధికారితో భేటీ అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చవాన్, అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటారు. దీనిపైన ఖచ్చితంగా త్వరలో ఒక విధి విధానాలు రూపొందించి ఒక సరైన గైడ్లైన్స్ రూపొందించాలి. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియకు ఏ విధమైన అంశాలు రూపొందిస్తే బాగుంటుంది, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఏంటి, అసలు ఏ స్థాయిలో ఎవరికి ఉన్నాయి, అసలు కార్డులు అర్హులైన వారికి ఉన్నాయా, అనర్హులకు కూడా కార్డులు ఉన్నాయా, దాన్ని తీసి ఏ విధంగా ఏరేయటము అనే ప్రక్రియపై కూడా ఈరోజు విధి విధానాలు రూపొందిస్తారు. తాజాగా ఒక ఆరోగ్యశ్రీకి మినహా మిగతా అన్ని పథకాలకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డును లింకు పెట్టి కూర్చుంది. ఒకవైపు ఆధార్ కార్డు ఎట్లా లింక్ ఉందో ఈరోజు తెల్ల రేషన్ కార్డు కూడా ముఖ్యంగా రైతు బంధు, రైతు రుణమాఫీ పథకాలు, తర్వాత ఇతర 6 గ్యారెంటీల పథకాలకు కూడా కొన్నిటికి తెల్ల రేషన్ కార్డు ముడిపడి ఉండడంతో ఈ పథకాల పైన అమలు చేసే ప్రక్రియలో ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తారు. స్థానికంగా మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఇంకా ఇతర అధికారులకు కానీ అనేక మందికి కూడా రేషన్ కార్డు సమస్య వస్తుంది. కాబట్టి దీనిపైన విధి విధానాలు రూపొందించేందుకు మరికాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.